హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? మంచిగా ఉండరా? మస్తు రోజులైంది కదా మీతో మాట్లాడక. మస్తు రోజులైన తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. ఇన్ని రోజులు ఎక్కడ పోయినా ఏం చేసినా ఈ వ్లాగ్లో అయితే చెప్తానన్నమాట. సో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. సో అదనమాట. సో చాలా రోజులు చాలా మిస్ అయితే అయినా నేను. సో ఫైనల్గా ఈరోజు అయితే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. అదనమాట. 3 months అవుతుంది. నేను మా వారు ఇంకా వర్క్ లేక ఇంకా ఇంట్లోనే ఉన్నాడనమాట. సో జూన్ నుంచి వర్షాకాలం స్టార్ట్. ఈ సంవత్సరం అయితే మేలోనే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా. సో అప్పటి నుంచి ఇంకా జూన్ వరకు కొంచెం కొంచెం వర్క్ అయితే ఉన్నదనమాట. ఇంకా జూన్కి వెళ్ళి కంప్లీట్లీ నిన్నటి వరకు ఇంట్లోనే ఉన్నాడనమాట. ఇప్పుడు 2 days అయింది వర్క్కి అయితే వెళ్తున్నాడు. సో చాలా ఘోరం పరిస్థితి అయితే ఉండే ఇన్ని రోజులు. సో ఈ రోజుకి వెళ్ళి కొంచెం బెటర్ ఫీల్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే అందరం ఇంట్లోనే ఉండి ఏ వర్క్ లేకుంటే చాలా ఇబ్బందిగా అయితే అవుతుంది అనమాట. ఇంకా ఇందులోనే ఇంకా విలేజ్ కూడా వెళ్ళాము. డబ్బుల ప్రాబ్లం ఉన్నాక విలేజ్ కూడా వెళ్ళామన్నమాట. సో చాలా లోన్స్ అవి ఇవి తిప్పలు మస్తు అయితే అయిందనమాట. 3 months ఇంట్లో ఉంటే ఇంకా అర్థం చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే ఇంకా టీ తాగి ఇంకా ఈ వీడియో షూట్ చేస్తున్నా అని వాడైతే ఇక్కడ కప్ అయితే కడుగుతాడు, లేకుంటే కిచెన్ పైన పెట్టిపోతాడు అన్నమాట. కదా కార్తీక్? లేకుంటే కడగకుంటే కదా. ఇప్పుడు వాయిస్ ఓవర్ చేస్తున్నా నా పక్కన ఉన్నాడు అన్నమాట. సో మన రియాక్షన్స్ యాక్టింగ్ చూడండి. ఇక అలా వాష్ చేసి ఇక అలా వాటర్ పెట్టి అక్కడ పెట్టేస్తాడనమాట. లేకుంటే కిచెన్ పైన పెట్టి వెళ్ళేవాడు. వీడియో షూట్ చేస్తున్నాను మీకు చూపించడానికి. అంత గుడ్ బాయ్లో అయితే చేస్తున్నాడు. ఇంకా ఈరోజు వచ్చేసి మట్కి కూర చేద్దామని మట్కి అయితే తెప్పించాను. పొద్దుగాల మామ అయితే ఏం చేసిండు, కూరగాయలకైతే పోయిండనమాట. ఈరోజు సాటర్డే కదా. సో సాటర్డే రోజు మాకు ఇక్కడ ఒక అంటే కూరగాయల దుకాణం ఉంటుంది కదా, అక్కడ సాటర్డే, థర్స్డే, మండే అయితే వస్తుంటాయి అన్నమాట. ఇంకా వేరే షాప్స్ కూడా ఉంటాయి దుకాణాలు, కానీ అక్కడైతే బాగుంటుందని వెళ్తాము. కానీ ఈరోజు రాలేదు, ఎందుకంటే కూరగాయల కాస్ట్ చాలా ఎక్కువైపోయినాయి అనమాట. సో 30 rupees 40 rupees పావు కేజీ అనమాట. ఇంకా అది మనకు కుదరదు. ఇంకా ఇలాంటివే కొన్ని రోజులు తిందాం. మళ్ళీ 1 week 10-15 days అవుతే మళ్ళీ కూరగాయల ధరలు అయితే దిగుతాయి అన్నమాట. సో అందుకే ఇంకా మట్కి కూర అయితే చేస్తున్నాను. మట్కి కూర అంటే చాలా ఇష్టము. మట్కి కూర అది చారు అయితే నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ఇలా ఇంట్లోనే మనము ఈ మట్కిని నానబెట్టి ఇట్లా మొలకలు తీసి ఇంకా మొలకలకు పెడితే బాగుంటుంది. కానీ నేను ఇక దుకాణానికి వెళ్ళి ఒక 20 rupees తెప్పించాను అనమాట. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక బుక్క ఎక్కువ కూడా తింటాం అనమాట, అంత బాగుంటుంది. ఇంకా మసాలా అయితే నేను మసాలాలో చేశాను. ఇక్కడ మహారాష్ట్రలో ఏం చేస్తారంటే కొబ్బరి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, టమాటో ఇవి మసాలా పేస్ట్ చేసి పెట్టుకుంటారు అనమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు. 1 week దగ్గర వాళ్ళు ఒకటేసారి చేసి పెడితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. జస్ట్ మసాలా వేయాలి, కర్రీస్ వేయాలి, అయిపోతుంటుంది. కానీ నేను ఎప్పటికప్పుడే మసాలా అయితే మిక్సీ పట్టి చేస్తానన్నమాట. నాకు అలా స్టోర్ చేసి కొంచెం మంచిగా అయితే అనిపించేది. సో వాళ్ళకి ఎప్పటికి చేస్తారు, వాళ్ళకు హ్యాబిట్ అనమాట. ఇంకా నాకు అంత ఎప్పుడైనా మిగిలింది ఉంటే అలా చేస్తాను, కానీ 1 week దగ్గర అయితే ఇప్పటివరకు చేయలేదన్నమాట. ఇంకా మట్కి కూర అయితే అయింది. ఇంకా సోది ఎక్కయిందని అట్లా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక ఏదైతే చెప్పాలనుకున్నా అది చెప్పనే లేదు. మేము లాస్ట్ దసరా టైంలో అయితే విలేజ్ అయితే వెళ్ళాము. ఎందుకంటే ఇంకా పాప కూడా మెచ్యూర్ అయింది. ఇక మెచ్యూర్ అయితే ఇక ఫంక్షన్ చేయాలి కదా. ఇంకా ముంబైలో అయితే అమ్మ వాళ్ళ తప్ప ఇక్కడ ఎవ్వరు లేరు. అమ్మ, సిస్టర్ ఇక్కడనే ఉంటారు ముంబైలోనే. కానీ మా రిలేటివ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇంకా విలేజ్లోనే కదా. ఇంకా ఫంక్షన్ యాక్చువల్లీ చేయకూడదని అనుకున్నాను, కానీ ఒకటే కూతురు చేయకుంటే ఎట్లా అని మళ్ళీ మెమరీస్ కూడా ఉంటాయి. తర్వాత ఫీల్ అయ్యే బదులు ఇప్పుడు ఎలా కష్టం ఉన్నా ఎట్లనో ఇక డబ్బులు అడ్జస్ట్ చేసి ఇక విలేజ్ అయితే వెళ్ళామన్నమాట. ఇంకా 5 days ఇక్కడనే ఉన్నాము. 5 days తర్వాత విలేజ్ తీసుకొని వెళ్ళాము. ఇంకా బ్రాహ్మణ్ దగ్గరికి అడిగితే 9 days సంథింగ్ 11 daysకి చెప్పారనమాట ఫంక్షన్. సో అక్కడ వెళ్ళి 11 days ఫంక్షన్ చేసుకుని అయితే మళ్ళీ వచ్చామన్నమాట. ఇంకా ఫొటోస్ అవన్నీ ఇంకా రాలేదు, ఆల్బమ్ అయితే చేయలేదు, కానీ కొన్ని ఫొటోస్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి బియ్యం పిండి అయితే నేను నిన్న విలేజ్కి వెళ్ళి మేము మాకు రేషన్ కార్డ్ అయితే విలేజ్లోనే ఉంటుంది కదా. సో ఈసారి బియ్యం అయితే వచ్చింది, ఫ్రీగా వస్తుంది కదా. సో చాలా ఫ్రీ వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది.
సో మాకు 24 కేజీస్ అయితే వస్తాయి, 4 మెంబర్స్ కదా. కానీ మా అక్క వాళ్ళది కూడా ఇంకా వాళ్ళది కూడా తీసుకొచ్చాము, 48-50 కేజీస్ అట్లా వస్తే ముంబై అయితే తీసుకొచ్చాము. ఇంకా కొన్ని బియ్యం కోసం, పిండి కోసం బియ్యం గిర్నీకి అయితే వేసాను అనమాట. సో ఫ్రెండ్ అయితే పిండి గిర్నీ తీసుకున్నది. సో చూద్దామని వేస్తే మొత్తం నూకలే ఉన్నాయి, అస్సలు రాలేదు. రొట్టెలు కూడా రావని నేను అనుకోనే ఇక్కడ పిండి తడిపినా, కానీ అసలు బాగా రాలేదు. సో చూద్దాం, రేపు మళ్ళీ నెక్స్ట్ టైము వేడి నీళ్ళతో చేసి వస్తా లేదా. ఈ రొట్టెలు చేస్తే మా వారైతే అస్సలు తినలేదన్నమాట. ఇంకా ఈసారి విలేజ్ వెళ్ళిన తర్వాత మస్తు ఎంజాయ్ చేసినాము. నా లైఫ్లో ఎప్పుడు అంత ఎంజాయ్ అయితే చేయలేదు విలేజ్లో. నేను విలేజ్ వెళ్తే ఎప్పుడెప్పుడు ముంబై వస్తామా అని అట్లా అనిపిస్తుంటే, కానీ ఈసారి అయితే అంత విలేజ్ అంత ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చేసామన్నమాట, ఒకటే అందరం కలిసామన్నమాట. సో ఇట్లా ఫంక్షన్ టైంలోనే అందరూ వస్తుంటారు. ఇంకా లేకుంటే మేము వెళ్ళినప్పుడు వాళ్ళు రారు. మేము 4 మెంబర్స్ అనమాట. సో తోడుకోడలము, అక్క చెల్లెము అనమాట. సో 4 మెంబర్స్ ఉంటాము. సో ఒకరు వస్తుంటే ఒకరు లేకుంటారు అట్లా. బట్ ఈసారి అయితే అందరు కలిసాము, చాలా ఎంజాయ్ అయితే చేసినాం అనమాట. మస్తు హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఈ విలేజ్లోనే సెటిల్ అవుదామని ఫీలింగ్లోనే ఉన్నా నేను. ముంబై వద్దుదాము అని అట్లా ఉన్నా, కానీ పిల్లల ఎడ్యుకేషన్ కోసము తప్పడం లేదనమాట. ఇంకా వర్క్ కూడా ఇక్కడ ఏం సరిగా లేవు మా వారికి, అందుకే విలేజ్ వెళ్దాం అనుకుంటా. కానీ పిల్లలు స్టడీ కోసం అయితే ఆగిపోయినా. ఇంకా ఈ విషయంలో నేను క్లియర్గా తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ రొట్టె అయితే అస్సలు నా వల్ల కాలేదు. ఒక్క రొట్టెని 3 సార్లు 4 సార్లు చెడిపి చేస్తున్నాను. ఇంకా ఎట్లనో మొడ్డో అట్లా చేసి పెట్టిన. ఇంక చేసిన 4 రొట్టెలు చేసిన, కొంచెం పిండి ఉంటే అట్లనే పెట్టిన. ఇంకా ఆ రొట్టెలు అసలు మా వారు కొంచెం నోట్లో పెడితే ఇంకా నా వల్ల కాదు దీన్ని కానీ పక్కకు పెట్టేసాను అనమాట. చేసిన తప్పుకు ఇంకా నాకు తప్పలేదు, ఇంకా నేను 2 రొట్టెలు అయితే తిన్నాను అనమాట. ఇంకా ఎలాగున్నా చేసిన వాళ్ళకు అది ఎట్లా ఉంటే ఇక గప్పు తినాల్సిందే. ఇక నేనైతే రొట్టెలు ఒకటి తిన్నాను. ఇంకా నా ఫేవరెట్ మటకి కూర కదా, ఇంకా అదనమాట. ఇంకా ఈ పిండిని ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఆలోచనలో ఉన్నా. 3 కేజీస్ బియ్యం పిండి ఉంది. ఏదైనా చేయడానికి వస్తే సో ప్లీజ్ కామెంట్లో అయితే చెప్పండి. సో 3 కేజీస్ ఇట్లా అన్నం తినలేము, ఇంక వేస్ట్ చేసినాము. అట్లా పిండి చేసుకొచ్చి అట్లా బియ్యం వేస్ట్, పిండి వేస్ట్ అన్నట్లు అయ్యింది. సో ప్లీజ్ ఎవరికైనా తెలుసుంటే చెప్పండి ఆ పిండిని నేను ఏం చేయాలని. ఇంకా టైం అయితే 1 అవుతుంది. ఇంకా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. దీపావళి రోజు కూడా లక్ష్మీ పూజ చేసుకోకుండా, లక్ష్మీ పూజ టైంలో కరెంటు పోయింది మాకు ఇక్కడ. నేనేం షూట్ అయితే చేయలేదు, మస్తు రోజులైంది కదా షూట్ చేయలేదు. అందుకే ఇంకా ఫోన్ అసలు వ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు అనమాట ఆ రోజు. ఇంకా ఆ రోజు కూడా ఫుల్ వర్షము. ఇప్పుడు కూడా అంతే ఉంది. ఇంకా వర్షాకాలం అయితే పోవడం లేదు. 2 రోజులు అయితే అయింది. మా వారు వర్క్ పోతున్నాడు, మళ్ళీ వర్షం పడుతుందని నాకైతే ఫుల్ టెన్షన్ అయితే వస్తుంది. ఎందుకంటే వర్షం పడుతుంటే మాకు వర్క్ అయితే ఉండదు అన్నమాట. 6 మంత్ అవుతుంది, ఇంకా ఎంత పడుతుంది. ఇంకా లాస్ట్కి న్యూ ఇయర్ కూడా చూసిపోతుందేమో అని భయం అయితే అనిపిస్తుంది. ఇట్లనే పెడితే మేము ముంబైలో ఉండాలంటే చాలా కష్టం అయిపోతుంది అన్నమాట. ఇంకా పాప మెచ్యూరిటీ ఫంక్షన్ ఫొటోస్ అయితే నేను షేర్ చేసుకుంటాను, నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే మా పాప బాబు ఇద్దరు వాళ్ళే షూట్ అయితే చేస్తున్నాను అనమాట. నా వర్క్ అయితే కాలేదు. నేను ఇంకా బట్టలు ఉతుక్కుంటూ లోపల ఉంటే వాళ్ళు బయటికి వచ్చి మమ్మ వీడియో షూట్ చేస్తామంటే సర్లే అని చేస్తున్నారు అనమాట. సో ఇంకా మా పాపకు ఇక్కడ చెప్తున్నాను, ఫోన్ తీసుకొని ఇంకా ఇంట్లోకి వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక నేను చెప్తున్నాను, ఇంకా చాలు, ఇంకా ఫోన్ ఇంట్లో అంటే వాళ్ళకు లాక్ అయితే చెప్పను అనమాట. ఈ మధ్యనే లాక్స్ అనేది నేను ఏమంటారు, ఫోన్ లాక్ అనేది పాస్వర్డ్ చేంజ్ చేసినాను. సో వాళ్ళకి తెలియదు. ఈ లాక్ ఓపెన్ చేసి ఇస్తే వాళ్ళు ఆట ఆడుతున్నారు ఇట్లా వీడియో తీస్తూ. ఇంకా ఫోన్ పెట్టి చాలా ఇంకా ఎంతసేపు అంటే మమ్మీ నేను వీడియో తీస్తున్నాను హాయ్ చెప్పంటే ఇక్కడ నేను హాయ్ అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా చాలా రోజులైంది, కొంచెం తొందర పడుతున్నా మాట్లాడడానికి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్